మరియు పార్టీ విద్యార్థులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమము నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా వాడు మొట్టమొదట బ్లడ్ డొనేషన్స్ అని చెప్పేసి యువా కేర్ సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. మా అంటే చూసి జాగ్రత్తగా చేసుకోరా. ఏ ఒక్క రాజకీయ నాయకులకు తలవకూడదు, రాజకీయాలకు అతీతంగా చేసుకునిపో, ఎవరికి కూడా మనము ఇది కాకూడదు. ఈ సంస్థ పెట్టిన తర్వాత అనేక మంది అనుకుంటా ఉండవచ్చు, ఏమంటే వీళ్ళతో మనం స్నేహం చేసుకుంటే మనకు రాజకీయంగా పనికొస్తారని చెప్పేసి. ఆ విధంగా లేకుండా నువ్వు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమం చేసుకో. అంతవరకు ఎవరు పిలిచినా ఎవరితోనైనా మాట్లాడు. ఒక పార్టీ వద్దు, ఒక ఇది వద్దు అని చెప్పేసి నేను సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరు పిలిచినా పలుకుతుండు, ఎవరు పిలిచినా అంటే ఇప్పుడు ఈ యువా కేర్ నిజంగా వీడు రాత్రి 11-12 గంటలకు కూడా ఒక్కొక్కసారి ఫోన్స్ వస్తే ఇట్లా సంగతి నా అమ్మ నేను వెళ్ళొస్తున్నాను డాక్టర్ పిలుస్తున్నారు, ఇట్లా అర్జెంటుగా ఓ పాజిటివ్ కావాలనో ఏ పాజిటివ్ కావాలో ఏదో ఒకటి బ్లడ్ అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటాం. సరే వెళ్తున్నా తింటారు, జాగ్రత్తగా వెళ్ళరా అని చెప్పేసి అంటారు. అర్ధరాత్రి కూడా పోయి చాలా సార్లు చూస్తాం. వెళ్ళి అది చూసుకొని ఒక్కోసారి గెలవాలన్నా కూడా వస్తాం. అయితే ఇక ప్రతిసారి రోజుకు 2, 3, 4, 5 అది అసలు ఏ విధంగా వీడు మొబైల్ చేస్తున్నాడో మరి నాకు తెలియదు. కానీ నిజంగా వీళ్ళ టీమ్ ఎక్కడున్నా ఎవరున్నా వెంటనే స్పందించి ఫలానా చోటికి వెళ్ళండి, మీరు ఈ విధంగా ఫలానా హాస్పిటల్లో పేషెంట్ ఉన్నారు అని చెప్పి చెప్తే వెంటనే వాళ్ళు కూడా అసలు ముందుకు వచ్చి మేము వెళ్తున్నాము, ఆరిఫన్నా సంగతి